అవుతుంది, స్టాప్ చేయండి. అన్నెసెసరీగా ఫ్యాన్స్ అవి తిరుగుతున్నాయి, స్టాప్ చేయండి. పక్కన వాడు తప్పు చేస్తున్నాడు, గైడ్ చేయండి. ఇంకా తప్పు చేస్తున్నాడు, మీ టీచర్స్ కి చెప్పండి. దీస్ ఆర్ ఆల్ సర్వీస్ టు ద కంట్రీ అండ్ సర్వీస్ టు ద కంట్రీ ఇస్ సర్వీస్ టు ద గాడ్. మానవ సేవయే మాధవ సేవ. సో ఇందాక చెప్పినట్టు భగవంతుడు ప్రతి ఒక్కరిలో ఉంటారు. మనం ఒకరికి మంచి చేస్తే అదే సేవ, ఒకరికి చెడ్డ చేస్తే మనకు జరుగుతుంది. ఉన్న 100 years ఆఫ్ లైఫ్ లో 25% చదువులోకి అయిపోతుంది, 25% సంపాదించడానికి అయిపోతుంది, ఇంకొక 25% బతికే దాంట్లో ఎట్లా బతుకుతాం అన్న దాంట్లోనే ముఖ్యము. ఇందాక మీ ప్రిన్సిపల్ గారు చెప్పినట్టు చాలా సార్లు ఒకే పాయింట్ స్ట్రెస్ చేశారు, యూ షుడ్ బికమ్ ద గుడ్ సిటిజన్. చాలా మంది ఉన్నత చదువులు చదివి పనికిరాని క్యారెక్టర్తో దేశానికి నష్టం చేసి స్మగ్లర్లుగా తయారయ్యారు. మీరు ఎవరైనా చూడండి, తప్పులు చేసిన వాళ్ళలో చదువుకున్న వాళ్ళే ఎక్కువ ఉన్నారు. సో మన చదువుతో పాటు మన క్యారెక్టర్ చాలా ముఖ్యము. అవి రెండు ఉంటేనే, వజ్రం కూడా ముడి పదార్థంగానే ఉంటుంది, సానబెడితేనే ఒక డైమండ్ అవుతుంది. మీరంతా ఈరోజు ముడి పదార్థాలు, మిమ్మల్ని అందరినీ సానబెడుతున్నారు. గవర్నమెంట్, టీచర్స్, సమాజము మిమ్మల్ని సానబెడుతున్నారు. మీరందరూ కూడా వజ్రాల్లాగా మెలగాలి. తిరిగి మీ చదివిన స్కూల్కి కొద్దిగా చేయాలి. మీ గ్రామాల్లో మీరు తిరిగి ఉపయోగపడాలి. చదువు చెప్పిన టీచర్లకి మంచి పేరు తీసుకురావాలి. ఈ రోజు ఇక్కడ విన్న దాంట్లో 10 మందన్నా మోటివేట్ అయ్యి ఒక మంచి వ్యక్తులుగా వెళ్ళి ఆ రోజు మేడం చెప్పిన దాంట్లో విని మేము గొప్ప వాళ్ళకి ఒక లక్ష్యం సాధించుకున్నామని మీరు చెప్పుకోగలిగిన స్థితిలో ఉండాలి. ముఖ్యంగా మంచి ప్లేస్ సెలెక్ట్ చేశారు అక్కులప్ప గారు. రియల్లీ ఐ కంగ్రాచులేట్ హిమ్ ఫర్ హిస్ గ్రేట్ వర్క్ అండ్ వన్స్ అగైన్ ఐ థ్యాంక్ ఆల్ ద పీపుల్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ గుడ్. మనము మనసులో కానీ కఠినంగా కానీ ఉంటే పక్కన చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పక్కన నేను మీ పిల్లలు కాబట్టి చెప్తున్నా, ఏం చదువుతావు లేదా, నేను ఒక చిన్న గుడ్డ సంచి వేసుకొని ఒక హవాయి చెప్పులు వేసుకొని పద్మావతి కాలేజ్లో కూర్చొని నేను నేల పైన కూర్చొని గ్రౌండ్లో చదువుకుంటూ లెక్కలు రాసుకునేదాన్ని. మా ఫ్రెండ్స్ అందరూ క్యాంటీన్కి వెళ్ళేవాళ్ళు. ఈమె ఏంటి ఇక్కడ కూర్చొని చదువుతుంది అని ఎక్కిరించారు, అయినా కూడా నేను చెవిలో వేసుకోలేదు. మనకు గోల్ కనబడినప్పుడు ఎప్పుడైనా అర్జున్ని గుర్తుపెట్టుకోండి. పాండవులందరికీ కౌరవులందరికీ విలువిద్య నేర్పించినప్పుడు ద్రోణాచార్యుడు చెట్టు పైన ఒక పక్షిని చూపించి ప్రతి ఒక్కరిని అడుగుతారు. ఒక్కొక్కరు ఒక్కొక్క కాన్సెప్ట్ చెప్తారు. చెట్టు కనపడింది, పక్షి కనపడింది, రెక్క కనపడింది అని. కానీ అర్జునుడు కేవలం ఆ పక్షి గుట్టు మాత్రమే కనపడుతుంది అని అంటారు. గుర్రం పోతూ ఉంటే అటు ఇటు కట్టేస్తారు, ఒక దారిలోనే పోవాలి అని. పక్కన ఎన్ని డిస్ట్రాక్షన్స్ వచ్చినా అబ్దుల్ కలాం లాంటి జీవిత చరిత్ర, వివేకానందుడు లాంటి జీవిత పెట్టుకొని నా లక్ష్యం ఏంటి, నా గోల్ ఏంటి, నేను దాన్ని సాధించాలి. అవాంతరాలు అన్నది ప్రతి ఒక్కరికి వస్తాయి. పెద్ద హైవేలో కూడా స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి, అవునా? అయినా స్పీడ్ బ్రేకర్స్ దగ్గర స్లో అయ్యి మళ్ళీ వెళ్తూ ఉంటాం. లైఫ్ కూడా అంతే, చదువు కూడా అంతే. మనం ఆ గోల్ రీచ్ అయ్యేదాకా వెనకాలకి లాగే వాళ్ళు ఉంటారు, కింద పడేసే వాళ్ళు ఉంటారు, దెబ్బలు తగిలించే వాళ్ళు ఉంటారు, మోసం చేసే వాళ్ళు ఉంటారు. కానీ బంతి ఎంత గట్టిగా కింద కొడితే బంతి ఎంత పైకి ఎక్కువగా లేస్తుంది. కష్టాలు వచ్చినప్పుడు భయపడదు. ఒక్క డిస్కరేజ్మెంట్ లో అనుకుంటే గాంధీ తాత స్వాతంత్రం తీసుకురాలేదు. వివేకానంద పడవేకి లండన్కి, అమెరికాకి వెళ్ళుండలేడు, చికాగోకి వెళ్ళుండలేడు. పెద్ద పెద్ద వాళ్ళకి పండ్లున్న చెట్టుకే రాళ్ళు ఉంటాయి, పండ్లు లేని చెట్టుకి రాళ్ళు ఎవరు కొడతారు? ఖచ్చితంగా మారుతుంది. ఒక మనిషి ఒక మంచి పువ్వు, ఒక మంచి వాసన ఉండే పువ్వు పెడితే రూమ్ అంతా వాసన వస్తుంది. ఒక చిన్న దీపం ఒక రూమ్ లో ఉంటే రూమ్ అంతా వెలుగు వస్తుంది. 100 దీపాలు అక్కర్లే. నీ గూడెంలోనో, నీ ఇంట్లోనో, నీ గ్రామంలోనో ఒక మంచి వ్యక్తి ఉంటే ఖచ్చితంగా ఊరంతా బాగుంటుంది. ఆ ఊరందరూ వాడిని మార్చేస్తారని అనుకోకూడదు మేడం. అనుకోకూడదు. దట్ ఈస్ పాజిటివ్ థింకింగ్, దట్ ఈస్ ఆప్టిమిస్టిక్ థింకింగ్. నేనే ఎగ్జాంపుల్ చెప్తాను. మాకు మెడికల్ కాలేజ్లో చదివినప్పుడు ఎస్వి మెడికల్ కాలేజ్ నుంచి స్టేట్ ర్యాంక్ ఎప్పుడు రాలేదు. మొత్తం అప్పుడు తెలంగాణ, ఆంధ్ర అన్నీ ఉండేవి. 20 మెడికల్ కాలేజెస్కి ఎప్పుడు ఎస్వి మెడికల్ కాలేజ్ మొత్తము ఆంధ్రాకి రిప్రజెంట్ చేయలేదు. నాకు సర్జరీలో 80% వచ్చింది ఆ కాలంలో, 25 ఏళ్ల క్రితం. అందరూ ఆశ్చర్యపోయినారు, ఎస్వి మెడికల్ కాలేజ్లో హైదరాబాద్ వాళ్ళని బీట్ చేసే వాళ్ళు ఉంటారా, మీకేం వస్తుంది? నేను కర్నూలుకి చదువుకునే దానికి వెళ్ళినప్పుడు మీరు బోకులు దొక్కునే దానికి వస్తారు, మీరెందుకు ఇక్కడ, నువ్వు వెళ్ళిపో అని అన్నారు.
నేను ఫీల్ కాలేదు. నేను చదువు కోసం వచ్చినాను, నేను కష్టపడి నేను మార్కులు తెచ్చుకున్నాను. అదే టీచరు ఒక నెల అయిన తర్వాత కలెక్టర్ భార్యకి ట్రీట్మెంట్ ఇవ్వాలి అని అంటే నన్నే పంపించాడు. నీ చదువు, నీ కాన్ఫిడెన్స్, నీ పాజిటివ్ థింకింగ్ అన్నది అవతల వాళ్ళని మారుస్తుంది, మనల్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు. మనసుగా మారాలనుకున్నాం మేడం. ఆ తర్వాత ఏదైనా సాధించాలనుకున్నాం మేడం. కానీ ఒక్కరు కూడా నన్ను ఒకళ్ళు నిన్ను పొగడాలి అని అనుకోకూడదు, ఒకళ్ళు నీకు సపోర్ట్ చేయాలి అని అనుకోకూడదు. నీ కాన్షియస్ లో నీకు మంచిదైతే, నీ సంకల్పం నీకు మంచిదైతే నువ్వు దానికి నేరుగా వెళ్ళొచ్చు. నీ టీచర్నే నీకు హెల్ప్ చేస్తారు. పక్కన వాళ్ళు మనల్ని గుర్తించాలి అని అనుకోకూడదు. ఎప్పుడు నాకు ఒక సంస్కృత్ టీచర్ ఇంటర్మీడియట్ లో నన్ను ఎదుర్కొంటూ ఇంటికి వచ్చి లెసన్ చెప్పాడు. నేను అప్పుడు అడిగాను, సార్ టీచర్ వస్తాడు కానీ స్టూడెంట్ టీచర్ దగ్గరికి వెళ్తాడు కానీ మీరేంటి నా దగ్గరికి వచ్చాడు అని అన్నా. ఆయన చెప్పాడు, రత్నము కంసాలను ఎదుర్కొంటూ పోదమ్మా, కంసాలే రత్నాన్ని ఎదుర్కొంటూ వస్తాడు అని చెప్పాడు. కాబట్టి నువ్వు డిఫరెంట్ అయితే మిగిలిన వాళ్ళు నిన్ను చూసి ఫాలో అయిపోతారు. హ్యావ్ ఆప్టిమిస్టిక్ థింకింగ్. అవునా? ఖచ్చితంగా. Respected Father and Madhu Father and my dear friends, Dr. Krishna Prashanti Madam is very excellent speech given.